మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. నీట్ యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సారథ్యంలోని 3 సభ్యుల ధర్మాసనం నీట్కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలను విననుంది. పరీక్షను క్యాన్సిల్ చేయడం సరైన పద్ధతి కాదని, పేపర్ లీకేజీ భారీ ఎత్తున జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. మే 5న జరిగిన పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 24 లక్షల మంది రాసిన నీట్ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. పేపర్ లీకేజీ ఆరోపణలపై సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అశోక్, చెప్పండి. ఇక నీట్ పేపర్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ ఎలా జరగనుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నీట్ పేపర్ లీకేజ్ అవకతవకలు, నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాదాపు 20 నుంచి 30 పైగా పిటిషన్లు దాఖలు జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే గతంలో ఈ నీట్ పరీక్ష రద్దు చేసే సమస్య లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపైన స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు కూడా రాసింది. దానిపైన సుప్రీంకోర్టుకి కేంద్రం లేఖ కూడా రాసింది. నీట్ పరీక్షను రద్దు చేసే సమస్య లేదంటూ సుప్రీంకోర్టుకి కేంద్రం లెటర్ కూడా రాసింది. సో దీనిపైన అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. సో వీటన్నిటిపైన నీట్ పరీక్ష రద్దు చేయడం నేతబద్ధం కాదని, చర్య నిజాయితీ కలిగిన అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నంటూ అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. సో నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ కేసులో పలువురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి కేంద్రం ప్రశ్నిస్తోంది. నీట్ క్రమాలపై సిబిఐతో సమాచార దర్యాప్తు చేస్తున్నామంటూ కేంద్రం ఈ అఫిడవిట్ లో పేర్కొంది. సో నీట్ పరీక్షలో ఇప్పటికే విడుదలైన ఫలితాలు రద్దు చేయడం నైతికం కాదని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. సో వీటన్నిటిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని ఈ రోజు అటు రద్దు చేయాలని కొంతమంది, కేంద్రం అయితే రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాశారు కాబట్టి వాళ్ళు నిజాయితీగా రాసిన వారి పరిస్థితి గందరగోళం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి రద్దు చేసే అవకాశం వద్దు అంటూ సుప్రీంకోర్టులో కేంద్రం ప్రస్తావించింది. మరి ఇరు పక్షాలు ఈ రోజు వాదనలు వినిపించనుంది. సో సుప్రీంకోర్టు మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది మాత్రం కాస్త ఉత్కంఠగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.